మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. ప్రజలకు చిరంజీవి ప్రజలంటే లెక్కలేదు, ప్రజాసేవ అని పార్టీ పెట్టి మూసేశాడని ఫైర్ అయ్యారు. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదన్న ఆయన సినిమాలాగే రాజకీయాల్ని కూడా బిజినెస్ లా చూశాడని ఆరోపించారు. 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కి అమ్మేశాడని ఎద్దేవా చేశారు. రాజకీయాలు వద్దని సినిమాల్లోకి వెళ్లాడన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవిని నమ్మి చాలా మంది కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారు. అసలు రాజకీయాలకు చిరంజీవి అన్ఫిట్ అని వ్యాఖ్యానించారు పోసాని. ఎలా ఇస్తారు చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా, ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా, వాళ్ళేం బిగుతారులేమని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో వన్స్ అపాన్ ఎ టైం #1 హీరో, ఎప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి, సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక్కరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు. భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టారు. పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 ఎంపీలే అయినాయి. 2 ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో, ఒకటి అక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 ఎంపీలు అయ్యారు. అరే ఇంత భారతదేశంలో 2 ఎంపీలు మన దగ్గర వచ్చినారా? మిగతా ఎప్పుడు రావాలి, ఎందులే మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవరి దారి ఇంటికి వెళ్ళిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు. ఎందుకు? 2 ఎంపీలు ఉన్నా గానీ మళ్లీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది. వాళ్లలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ, అద్వానీలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీ, దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ఈ మొత్తం ఏవి మనోడికి చిరంజీవికి లేవు. हाथ में पैसा